నమస్తే. నేను ఇవాళ వరంగల్ నుంచి హైదరాబాద్ రిటర్న్ జర్నీలో ఉన్న పనిలో పనిగా దారిలోనే మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్ గురించి మీతో కూడా కొన్ని విషయాలు పంచుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగిన. ఇది మామ్నూర్ ఎయిర్పోర్ట్ గేటు. ఈ గేటు దగ్గర నేను ముట్టక ముందు నుంచి క్లోజ్ అయ్యే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మామ్నూర్ ఎయిర్పోర్ట్. అప్పుడు మనం అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అని ముచ్చట ఇలుడే తప్ప ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉడాన్ అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా మొత్తం దేశంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 6 కొత్త ఎయిర్పోర్ట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. అందులో మొట్టమొదటి ఎయిర్పోర్ట్ మన మామ్నూర్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి అంతకుముందు 696 ఎకరాల భూమి ఉండే, అయితే ఇంకొక 280 ఎకరాల భూమి అవసరం ఉండే. దాని కొరకు 205 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ఇది కట్టుబడికి కూడా ఇంకొక 280 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. అంటే దాదాపుగా 485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మామ్నూర్ ఎయిర్పోర్ట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఇక్కడ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో పాటుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా పనులు మొదలు కాబోతున్నాయి. ఇంకా కొత్తగూడెము, పెద్దపల్లి అండ్ నిజామాబాద్ ఈ 3 ప్రాంతాల్లో కూడా భూసేకరణ ప్రారంభమైంది. రామగుండం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటివి పరిశీలనలు జరుగుతున్నాయి. సో ఈ 6 కొత్త ఎయిర్పోర్ట్లు తెలంగాణకి రాబోతున్నాయి. దీంతో పాటు ఇంకొక విషయం చెప్పాలి మీకు. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాల సంఖ్య 74 ఉంటే ఈ 11 సంవత్సరాల కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్లో ఇంకొక 86 విమానాశ్రయాలు పెరిగి మనకిప్పుడు 160 విమానాశ్రయాలు దేశంలో అందుబాటులో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 2014 కంటే ముందు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విమానాల సంఖ్య 400 ఉంటే ఇవాళ 11 సంవత్సరాల కాలంలో ఇంకొక 350 పెరిగి మనకు 750 విమానాలు మనకి ఇవాళ అందుబాటులో ఉన్నాయి. సో మనం ఇవాళ మోడీ గారి గవర్నమెంట్లో స్పీడ్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇంకొక 2 సంవత్సరాల కాలంలో మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్తో పాటు తెలంగాణలో ఇంకొక 5 విమానాశ్రయాలు కూడా రన్నింగ్లోకి రాబోతున్నాయి. మనం కూడా ఎక్కడికంటే అక్కడికి గాలి మోటార్ ఎక్కి అట్లా ప్రయాణం చేయవచ్చు. సైనింగ్ ఆఫ్, మీ ఆడబిడ్డ రాణి రుద్రమ. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.